అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతోందండి. ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయబోతోంది. ఇక అన్నదాత సుఖీభవ వచ్చేసి గత సంవత్సరంలో మొదలైంది, 2025లో అయితే మొదలైంది, అందరికీ తెలిసిన విషయమే. 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 20,000 రూపాయలను అయితే అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు అందించగా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అయితే అందించడం జరిగింది. మొత్తం కలిసి 20,000 రూపాయలు గత సంవత్సరంలో రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో మొదటి విడతను విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఎప్పటి నుంచి ఈ నిధులు విడుదలవుతాయి, ఈ నిధులు విడుదల అవ్వడానికి ముందు రైతన్నలు ఏమేమి చేసుకోవాల్సి ఉంటుంది, దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు అకౌంట్లోకి ఎలా పడతాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన అన్ని విషయాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల సాయాన్ని అయితే 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలకు చేయాలని చెప్పేసి రైతన్నలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారండి. 4 నెలలకు ఒకసారి పిఎం కిసాన్ ద్వారా ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు అయితే విడుదలవుతోంది. 2,000 రూపాయలు ఈ విడతలో విడుదలైతే మళ్ళీ 4 నెలల తర్వాత ఇంకో విడతలో 2,000 రూపాయలు అయితే విడుదలవుతుంది. ఈ విధంగా 2019 నుంచి 22 విడతలు మనకు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 23వ విడతకు విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదలవుతుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలకు చేస్తామంటూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే ఇది ఇంకా గెజిట్ అయితే విడుదల అవ్వలేదు, అన్అఫీషియల్గా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ విడతలో అయితే ఈ డబ్బులు రావు, మళ్ళీ విడత నుంచి ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే చెప్పలేమండి. ఈ విడతలో అయితే 2,000 రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత ద్వారా విడుదల కాబోతున్నాయి. అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి. మొత్తం 7,000 రూపాయలు అయితే ఈ మే నెల చివరి వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రెండు కలిపి ఒకేసారి అయితే విడుదల అవుతాయి. అన్నదాత సుఖీభవకు ఈ ఏడాదికి సంబంధించి 6,600 కోట్ల రూపాయలను మనకు బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. ఈ నిధులను మనకి ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. ఇక కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళు కొత్తగా అన్నదాత సుఖీభావకు కానీ పిఎం కిసాన్కి కానీ ఎలా అప్లై చేసుకోవాలంటే అన్నదాత సుఖీభావకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు, అలాగే ఒక ఫోన్ నంబరు తీసుకెళ్ళినట్టయితే అక్కడ వ్యవసాయ సహాయకులు మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసి అన్నదాత సుఖీభవకు మీకు అర్హత కలిగించేలా అప్లై అయితే చేయడం జరుగుతుందండి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడానికి కోసం మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కానీ మీ సేవా సెంటర్ కానీ వెళ్ళి అక్కడ మీరు బయోమెట్రిక్స్ వేసి అలాగే మీ డాక్యుమెంట్స్ ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ని ఇచ్చినట్టయితే వాళ్ళ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎలా అప్లై చేసుకోవాలో అలా అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మీరు ఈ ప్రక్రియను సొంతంగా మీరే కూడా చేసుకోవచ్చండి. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలను, మీ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఇక రైతన్నలందరూ 3 విషయాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. అవి ఏంటి అంటే ముఖ్యంగా ఈకేవైసీ అండి. ఈకేవైసీ వచ్చేసి పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభావకు సపరేట్గా చేయించుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ చేయించుకోవాలంటే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్స్ వేసి
అక్కడ ఈకేవైసీ ప్రక్రియనైతే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక అన్నదాత సుఖీభావకు ఈకేవైసీ వచ్చేసి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్స్ వేసి పూర్తి అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు డబ్బులు పడినట్టయితే మీకు ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉంటుంది. దాని గురించి మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా డబ్బులు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి అయితే పడిపోతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకున్నాయి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఇంతవరకు మీరు చేయించుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే మీ ఫోన్కి ఓటీపీలు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీలను ఎంటర్ చేసి మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే పొందవచ్చు. ప్రతి రైతు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి లేదా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను ఖచ్చితంగా పొంది తీరాలండి. ఇవి ఉంటేనే మీకు ఫ్యూచర్లో మిమ్మల్ని రైతులుగా గుర్తించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సాయమైనా మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ ద్వారానే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా మీకు పంట నష్టం జరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే మిమ్మల్ని రైతులుగా గుర్తించడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకున్న వాళ్లకు అతి త్వరలోనే డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. గత విడతకు ముందుగా అప్లై చేసుకున్న వాళ్లకు ఈ విడత 2023 విడతలో డబ్బులు అయితే విడుదలవుతాయి. 2000 రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి. ఇక అంతేకాకుండా రైతు సేవా కేంద్రాల్లో లిస్ట్ అయితే ప్రిపేర్ అయిందండి. రైతు భరోసా కేంద్రాల్లో లిస్ట్ అయితే ప్రిపేర్ అయింది. ఈ లిస్ట్ ద్వారా మీరు డబ్బుల్ని పొందుతారో లేదో ఈ విడతకు సంబంధించి మీ పేర్లను అయితే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మీరు అన్నదాత సుఖీభావకు అయితే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో లిస్టును పెట్టడం జరుగుతుంది. ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. లేదా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి అంటే అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ముందుకెళ్ళినట్టయితే మీ స్టేటస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో మీ లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి బెనిఫిషియరీ లిస్ట్లో స్టేట్ పేరు, జిల్లా పేరు, మండలం పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు మీ ఊళ్ళో ఎంతమందికి డబ్బులు వస్తున్నాయో పూర్తి వివరాలు రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు ఈ డబ్బులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభావకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.